ఈ పొద్దున ఒక వీడియో వచ్చింది, మీరు చూసారా లేదు? నాదెండ్ల మనోహర్ గారి పైన సీరియస్ అవుతున్నారు. బాబు గారు చూసారా? చూడలేదు సార్. జనాలా? చంద్రబాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి చూపిస్తాను మీకు. అంటే ఆయన చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే, జస్ట్ సెకండ్, యా, ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు ఎంత పాజిటివ్ గా ఉంటారో దగ్గరికి వచ్చేస్తారు. ఈ రోజు అన్ని అయినాయి, ముఖాలు చూస్తే కళ లేదు, తింటే కాస్త వస్తే ఎంత కష్టంలో మర్చిపోతాం. రానప్పుడు ముందు మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఏదో అందించాలి కదా సార్, ఏదో అందించాలి కదా. మీరు అందిస్తారు మా, అది రాకపోతే ఫుడ్ అందించాలి కదా. ఏదో ఒకటి రెండు మిక్స్ అయినా అది లాజిస్టిక్ ఏరియాలోనే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది సార్. నారాయణ గారు ఏమో ట్రాక్టర్లు పంపిస్తున్నారు సార్, రాలేదు సార్. 150 వ్యాన్లు మావి రెడీ అయినాక అప్పుడు పంపించారు. అయినా కానీ అవన్నీ లోడ్ చేసి పంపించాం సార్ మేము. ఇంకా పోలేదు చాలా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండేవి వాళ్ళ దగ్గర ఉన్నాయి, హార్టికల్చర్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఆ వెజిటబుల్స్ తీసుకున్నామా ఎంతవరకు పోతాయి రాత్రికి? 15,000 సార్, 15,000 చేసేసి 15,000 చేస్తారు. 80,000 15,000 చేస్తారు. ఎంత? 20%. 80,000 పంపించాల్సింది దగ్గర 15,000 చేస్తే 20% చేశారు మీరు. చంద్రబాబు నాయుడు గారు కష్టపడి లాస్ట్ ఆడున్నాడు అంటున్నాడు, రోడ్డు మీద నిలబడుకున్నాడు. అది మా గతి ఏంటి సార్? అది ఐఎమ్ నాట్ కంప్లైనింగ్, కానీ వాళ్ళు మాకు పంపించే వరకు టుక్ ఎ లాంగ్ టైం. ప్లాన్స్ వేర్ రెడీ, దే నాట్ కమ్. నారాయణ గారు ఏమన్నారంటే మీకు సంబంధం లేదు, మనజరు ఇంకెవరో ఇద్దరిని పెట్టుకుని నేను చేసుకుంటా నా పని అని చెప్పారు సార్. రాత్రి మళ్ళీ మార్చారు. ఏదైనా కానీ మనం చేశారు. అది కాదు, మీరు రెస్పాన్సిబుల్. సో ఆయన నారాయణ గారికి సివిల్ సప్లైస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లో ఏదో డిస్టర్బెన్స్ ఉంది అనేది కనపడుతుంది సార్. మనకి ఇంగ్లీష్ లో పాసింగ్ ద బక్ అని ఒకటి ఉంటుంది. రెండోది, ఇఫ్ యూఆర్ అనేబుల్ టు కన్విన్స్, బెటర్ టు కన్ఫ్యూజ్. ఓకే ఓకే. ఇది నా నెత్తి మీద వేసుకోకూడదంటే గోడ మీద వేసేయచ్చు. పబ్లిక్ గా పెట్టి మంత్రిని పిలిచి తిట్టచ్చు. ఏవా నువ్వు ఉల్లిగడ్డలు పంపించమంటే ఏం చేసావంటే, లేదు సార్ ఒక 60 లారీలు పంపిస్తాను, 60 లారీలు వరకు వచ్చినాయి అంటే వస్తున్నాయి సార్ ఒకదాని తర్వాత ఒకటి అంటాడు. అంటే నాకు వచ్చింది చేరింది 15% వస్తుంది, నాకు మిగతా 80% రావట్లేదు, లేదా 75% రావట్లేదని మంత్రిని నిలబెట్టి తిడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మంత్రిని కూడా తిట్టాడు అనేది మంచి పేరు. రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు నాయుడు గారు కాదా, ప్రభుత్వం కాదా? అంటే 95 సీఎం కదా. 95 సీఎం. ఓకే. 95 సీఎం ఏం చేస్తాడు? ఎంప్లాయీస్ మధ్యలో నిలబెడతాడు, ఆకస్మిక తనిఖీలు చేస్తాడు. ఎలక్ట్రికల్ డిఈ నిన్న కరెంట్ పోయింది, అక్కడ ఎందుకు పోయింది? లే ఫస్ట్ స్టాండప్. ఏమనుకుంటున్నావు? ముఖ్యమంత్రి ఇక్కడ నిలబడు. సార్ ఏమైంది నిన్న ఈ ఊరు కరెంట్ లేదంటే అప్పుడే ఎవరో చెప్పుంటాడు, సార్ మా ఊర్లో కరెంట్ పోయింది సార్ రాత్రి అని. ఎందుకు? తాట తీస్తా చూస్తారు. 95 ముఖ్యమంత్రిని చూస్తారు. ఇది 2024. ఇప్పుడు మనోహర్ గారికి 95 ముఖ్యమంత్రిని చూపించినాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న లైన్ లోకి రావాలి. ఆయన 85 నాదెండ్ల భాస్కర్ రావాలా?